హాయ్ అండి. ఈరోజు మనం జైపూర్లోని ఎంతో విశిష్టమైనటువంటి వైష్ణవీదేవి అమ్మవారిని దర్శించుకోబోతున్నాము. మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కదండి వైష్ణవీదేవి, అలాగే జైపూర్లో ఉంటుందన్నమాట. మనం ఇలా రోప్ వేలో వెళ్ళాలి. జైపూర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్తారు. మనకు బయట నుంచి వీడియో తీస్తే చూడండి రోప్ వేలు ఇలా కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే కొండపైకి వెళ్ళాలి. కింద మనకి హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని శ్రీ ఖోలేకే హనుమాన్జీ టెంపుల్ అని అంటారు. ఈయన స్వయంభూ అన్నమాట, ఎవరు ప్రతిష్ఠించింది కాదు, స్వామివారు అలాగా స్వయంగా వెలిశారనమాట. పూర్తిగా సింధూర వర్ణంలో ఉన్నటువంటి హనుమంతుని దర్శనం చేసుకున్నాం మేము. చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. మేమందరము దర్శనం అయ్యాక తీర్థప్రసాదాలు తీసుకున్నాక స్వామివారి గుళ్ళో కాసేపు కూర్చొని రామనామ జపం చేసుకున్నాము. హనుమాన్జీ ఆలయం దర్శనం తర్వాత ఇక్కడి నుంచి మనం రోప్వేలో కొండపైకి మాతా వైష్ణవీదేవి ఆలయానికి వెళ్తున్నాము. ఈ వైష్ణవీదేవి ఆలయం కొండపైన ఉండడం వల్ల గతంలో భక్తులు మెట్ల మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. అన్నపూర్ణమాత ఆలయం నుంచి వైష్ణోదేవి ఆలయం వరకు 150కి పైగా మెట్లు ఉండేవి. సో ఆ మెట్లు ఎక్కడానికి అరగంట నుంచి 40 నిమిషాల వరకు పట్టేది. ఇప్పుడు రోప్వే వేయడం వల్ల చాలా సులభంగా మారింది. ఈ రోప్వేకి టికెట్ ఒక్కొక్కళ్ళకి 300 రూపాయలు పడింది. సో ఇలా ట్యాగ్లు వేశారనమాట. మనం అవి ఉంటేనే వాళ్ళు రోప్వేలో ఎక్కనిస్తారు. ఈ రోప్వే సుమారు 436 మీటర్ల పొడవు ఉంటుంది. రోప్వే వెళ్ళేటప్పుడు క్యాబిన్స్ ఇలా వస్తాయి చూడండి, పైనుంచి చక్కగా వస్తున్నాయి. సో ఒక్కొక్క క్యాబిన్లో 4 నుంచి 6 వరకు ఎక్కించుకుంటారు, అలా క్యూ ఉన్న దాన్ని బట్టి అనమాట. సో మేమైతే రోప్వే ఎక్కేసాము. ఫస్ట్లో కొంచెంగా భయం అనిపించింది, తర్వాత బాగుంది. సో వీడియో తీద్దాము అంటే అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. సో మనకి బయట వ్యూ అంత క్లారిటీ లేదండి. ఇలా రోప్వేలో కొండపైకి వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఆరావళి కొండలు, పచ్చని ప్రకృతి, జైపూర్ పరిసరాల అందమైన దృశ్యాలు చూడొచ్చు. అందుకే ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, భక్తితో పాటు ప్రకృతిని, అందాలను ఆస్వాదించే మంచి అనుభూతి కూడా కలుగుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా పైనుంచి చాలా అంటే చాలా బాగుంది. అది చెప్పడం కంటే చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ అనుభూతి. నేనైతే మ్యాక్సిమం రోప్వేలో వెళ్తున్నప్పుడు వీడియో తీయడానికి చాలా ట్రై చేశానండి. వర్షం పడుతూ ఉండడం వల్ల నేను దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మనం రోప్వేలో వెళ్తున్నప్పుడు ఇలా కింద చూస్తుంటే సిటీ కానీ ఆ ఆరావళి పర్వతాలు చాలా బాగా కనిపించాయి. ఒక్క 5 మినిట్స్లో మనం రీచ్ అయిపోయాము. సో రోప్వే కాబట్టి చాలా ఫాస్ట్గానే వస్తుంది కదా. సో మనం ఈ రోప్వేలోంచి దిగిన తర్వాత మనం బయటకు వచ్చేసి ఇలా కొంచెం నడవాలి, ఆ తర్వాత ఇలా మెట్లు ఎక్కాలన్నమాట. చక్కగా చాలామంది, మేము ద్వారకా ట్రిప్ ఒక 40 మెంబర్స్ వచ్చాము. దారిలో ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో అందరం కలిసి ఇలా అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారి దివ్య దర్శనం చేసుకునే ఈ క్షణంలో మీరు కూడా మనసులో అమ్మవారిని స్మరించుకోండి. అమ్మ వైష్ణవిదేవి మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని. స్వయంగా ఇక్కడ వచ్చి దర్శించుకోలేకపోయినా నా వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో ఇది అంతా మా బ్యాచ్ అన్నమాట. ఇంకా 40 మెంబర్స్ ఉన్నాము. సో అందరూ కొంచెం కొంచెంగా దర్శనం చేసుకొని స్లోగా దిగుతున్నారు. ఈ ఆలయం కొండపై చాలా ప్రశాంతంగా, చాలా ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ పైనుంచి మనం చూస్తూ ఉంటే ఆ ఆరావళి పర్వతాలు, ఆ సిటీ వ్యూ, ఈ పచ్చని వాతావరణము, చల్లటి గాలి మనకి రావాలని కూడా అనిపించలేదు. అంత బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు ఉన్నా తనివి తీరదేమో అనిపించింది. బట్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి త్వరగా అన్ని ఆలయాలు దర్శించుకోవాలి కాబట్టి సో రిటర్న్ స్టార్ట్ అయ్యాము మేము. అమ్మవారి దర్శనం అయ్యాక మళ్ళీ ఇలా కొంచెం స్లోప్ ఉంటుంది, ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయి. సో అలా స్లోగా దిగాలి. దిగుతూ ఉన్నప్పుడు కూడా ఈ వ్యూ చాలా బాగుంది. ఈ మనకి రోప్వే పక్కన ఇలా కొంచెం జింకలు ఉన్నాయి. సో జింకలు అయితే స్టాచ్యూస్ లాంటివి. సో ర్యాబిట్స్ మాత్రం రియల్ ర్యాబిట్సే. సో 3 కలర్స్ ఉన్నాయి ర్యాబిట్స్, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, బ్రౌన్ ఒకటి. చాలా బాగున్నాయండి ర్యాబిట్స్, చూడడానికి ముద్దుగా ఉంది. ఈ రోప్వే వచ్చేలోపు చక్కగా ఇవన్నీ కొంచెం సేపు చూస్తూ చక్కగా ఫొటోస్ కూడా దిగాము.
ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇక మేమందరం తిరిగి వెళ్తున్నాము. మళ్ళీ రోపే వచ్చేసింది, కూర్చున్నాం చక్కగా. సో ఇందాక వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది కదండి, ఇప్పుడు తగ్గింది వర్షము, లైట్ చినుకులు మాత్రమే పడుతున్నాయి. సో ఇప్పుడు కొంచెం వీడియో తీయడానికి నేను ట్రై చేశాను. సో మనకి క్యాబిన్లో ఒక హోల్ లాగా వచ్చింది, అందులో నేను కెమెరా పెట్టి వీడియో తీశానమాట. సో ఇందాక పెద్ద వర్షం పడుతుంది కదా, అలా తీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను తీయలేదు. ఇప్పుడు సమ్ బెటర్. చూడండి ఎంత బాగుందో వ్యూ. పైనుంచి చూస్తుంటే మన కింద సిటీ కానీ, ఈ ఆరావళి పర్వతాలు కానీ, చక్కని పచ్చని చెట్లు, మనకి చాలా బాగుంది. ఇప్పుడే వర్షం పడింది, సన్నటి జల్లులు కాబట్టి చల్లటి గాలి కూడా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుందండి. సో మీరు కూడా చూడండి. అమ్మవారిని ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, అమ్మవారి అలంకరణ ఎంతో అందంగా ఉంది. పక్కనే ఉన్న సింహవాహనం కూడా అమ్మవారి శక్తి స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. అమ్మవారి దివ్య దర్శనం మీ అందరికి కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.